వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. చంద్రబాబు నాయుడు గారు కొన్ని అద్భుతమైనటువంటి స్లోగన్స్ చెప్తూ ఉంటారు. ఆ నినాదాలు వివాదాలకు కూడా దారితీస్తాయి అనేటువంటి ఒక చర్చ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైమ్ గవర్నెన్స్, అలాగే పొలిటికల్ గవర్నెన్స్, ఇలాంటి పదాలన్నీ కూడా ఆయన అద్భుతంగా చెప్తూ ఉంటారు. రియల్ టైమ్ గవర్నెన్సా, ఇది రియల్ ఎస్టేట్ గవర్నెన్సా అనేటువంటి చర్చ కూడా రాజకీయ పరిశీలకుల్లో అప్పుడప్పుడు జరుగుతుంటుంది. ఆ చర్చ నిజమే అది అనేటువంటి విధంగా ఇప్పుడు కేబినెట్ భేటీలో సాక్షాత్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దాని మీద ఇప్పుడు ఒక చర్చ జరుగుతోంది. ఆయన ఏమంటారంటే ఎమ్మెల్యేల పెత్తనం పెరిగిపోతోంది అని ఆయన కేబినెట్ భేటీలోనే స్వయంగా చెప్పడం జరిగింది. అంటే అందరూ ఎమ్మెల్యేలు అన్నట్టుగానే, అదే అంటే అన్ని పార్టీల ఎమ్మెల్యేలు అన్నట్టుగానే ఆయన చెప్పినట్టుగా సమాచారం. ఇది ఎవరో రాసింది కాదు, సాక్షాత్ ఆంధ్రజ్యోతి రాసిన కథనమే చదువుతున్నాము. వారు చెబితేనే పనులు అవుతున్నాయి, అంటే ఎమ్మెల్యేలు చెబితేనే పనులు అవుతున్నాయని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఆంధ్రజ్యోతిలోనే కథనం వచ్చింది. మనకు తెలుసు ఆంధ్రజ్యోతి అంటే ఆల్మోస్ట్ అది గెజెట్ లెక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి. సో మనం దీన్ని కన్సిడర్ చేయొచ్చు. సరిదిద్దుకోకపోతే ప్రజాపాలనకు అర్థం ఉండదు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగిందంట. ఆయన ఏమన్నారంటే కూటమి ప్రభుత్వం పొలిటికల్ గవర్నెన్స్ అని పదే పదే చెప్తోంది, అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అనమాట. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. చాలా చోట్ల ఎమ్మెల్యేలు చెబితేనే పనులు అవుతున్నాయి. దీన్ని సరిదిద్దుకోకపోతే మనం చెప్పే గవర్నెన్స్ కి అర్థం ఉండదు, ప్రజాపాలనకి అర్థం మారిపోతుంది అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వ్యాఖ్యానించినట్టుగా వీళ్ళు రాశారు. అయితే దీనికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సమాధానం కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. అయితే అది ఒక రకంగా ట్రిక్కీగా కూడా ఉంది అనేటువంటిది పరిశీలకులు చెప్తున్న అభిప్రాయం. ఏంటి అని అంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన ఎమ్మెల్యేలు కూడా కొంతమంది ఈయన మాట వినట్లేదు అనేటువంటిది ఒక ప్రచారం నడుస్తుంది. ఎందుకంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళంతా కూడా మాకు స్వతంత్రత లేదు పార్టీలో, మేము తెలుగుదేశం పార్టీకి అణుకుగా ఉండాల్సి వస్తుంది అనేటువంటిది పబ్లిక్ గానే బాహాటంగానే అన్న విషయం కూడా మనకు తెలుసు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ గారు అన్నారు అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. అందుకే ఆయన ఏ పార్టీ ఎమ్మెల్యేలు అయినా సరే కూటమిలో సీఎం చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోవాలి కఠినంగా అని ఆయన అంటే, దానికి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సమాధానం చాలా విచిత్రంగా ఉంది. ఒక కంటి తుడుపు చర్యగా కూడా ఉంది, లేదా మొక్కుబడిగా ఉంది అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది. ఆయన అన్నది ఏంటంటే ఎమ్మెల్యేలు హద్దు దాటుతుంటే కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఇన్ఛార్జ్ మంత్రులది అని చెప్పడం ద్వారా ఆయన నాదా బాధ్యత కాదు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారా అనేటువంటి చర్చ జరుగుతుంటే, ఇంకో విచిత్రంగా ఆయన మాట్లాడింది ఏంటంటే, మీరు ఇలాగే కొనసాగితే కనుక ఎమ్మెల్యేలు వచ్చే ఎలక్షన్స్లో మీకు మెజారిటీ తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 50,000 మెజారిటీతో గెలిస్తే అప్పుడు మీరు కేవలం 10,000 మెజారిటీతో గెలుస్తారు అని చెప్పడం అనేటువంటి చాలా విచిత్రంగా ఉంది. ఆయన చిత్తశుద్ధి అర్థమవుతుంది. అసలు ముందు ఎమ్మెల్యేలు కంట్రోల్ చేయాలంటే చేయాలి అనేటువంటి చిత్తశుద్ధి ఆయనకు ఉందా? అలా ఉన్నప్పుడు మాట్లాడే మాట ఇదేనా? అసలు మీరు అలా బిహేవ్ చేస్తే, ఎమ్మెల్యేలు కనుక అడ్డగోలుగా బిహేవ్ చేస్తే మేము అసలు టికెట్లే అని చెప్పాల్సింది పోయి సీఎం స్థాయిలో ఆయన మీకు మెజారిటీ మాత్రమే తగ్గుతుంది, ఖచ్చితంగా గెలిచి తీరుతారు అనే సంకేతం ఇచ్చినట్టుగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అనేటువంటి చర్చ కూడా ఒకటి జరుగుతోంది. ఇది కాకుండా ఇన్ఛార్జ్ మంత్రులు ఇప్పుడు ఎలాగా వాళ్ళని కంట్రోల్ చేయగలుగుతారు? కొంతమంది సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి మంత్రి పదవి రాలేదు అన్నటువంటి దీంతో వాళ్ళు కనీసం ఇలా డబ్బులైనా సంపాదించుకోవాలని రకరకాలుగా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తుంది అయితే రెవెన్యూ శాఖలోని చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా సెటిల్మెంట్ చేస్తున్నారు ఎమ్మెల్యేలు, ఈ రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు అవి కానీ, ఒకళ్ళు వెంచర్లు వేసుకుంటే ఒక ఎమ్మెల్యే వెంచర్ వేస్తే ఇంకో ఎమ్మెల్యే తనకి వాటా కావాలని అడగటం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించారు. మరి అలాంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మరి స్వయంగా చంద్రబాబు నాయుడు గారు మందలించవచ్చు కదా. మందలించకపోవడానికి కారణం ఏంటి? ఆయన పైకి చెప్తుంది ఒకటి, లోపల మాత్రం వాళ్ళకి పొలిటికల్ గవర్నెన్స్ అని అప్పట్లో చెప్పినట్టుగా, పొలిటికల్ గవర్నెన్స్ అనగానే అదే చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. అధికారులు అంతా కూడా ఎమ్మెల్యేలకు తొత్తులుగా మారిపోయారు మీరు ఆ మాట అనటం వల్ల అని ఇండైరెక్ట్ గా పొలిటికల్ గవర్నెన్స్ అనేటువంటి మీరు ఇచ్చిన నినాదం కూడా తప్పు అని సీఎంని ఇండైరెక్ట్ గా ప్రశ్నించినట్టు కూడా అయింది పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే అధికారులందరూ కూడా తమ వద్దకి సమస్యలు తీర్చమని వచ్చిన ప్రజల్ని లేదు మీరు ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి, ఎంపీల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడగండి అనేటువంటి విధంగా వాళ్ళు వ్యవహరించడం, దాంతో ఏంటంటే ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు వీళ్ళకి బాగా అడ్డగోలుగా వాళ్ళు ప్రజల మీద జులుం ప్రదర్శించడం జరుగుతుంది అనేటువంటి చర్చ కూడా ఉంది. ఇక ఎమ్మెల్యేలు లేదా ప్రజాప్రతినిధులు వీళ్ళంతా, ఎంపీలు వీళ్ళంతా కూడా ఇప్పుడు ఖచ్చితంగా సంపాదనలో పడిపోయారు. ఎందుకనంటే బాహాటంగానే ఇదివరకు ఎప్పుడో అనుకునేవారు, అక్కడ ఎక్కడ లేదంటే ఈ మీడియాలోనే రాస్తూ ఉండేవారు కథనాలు. వాళ్ళు ఎంత ఖర్చు పెట్టారు ఎన్నికల్లో, అంత ఖర్చు పెట్టారు, ఈ ఎమ్మెల్యే ఎంత ఖర్చు పెట్టాడు, ఆ ఎంపీ ఎంత ఖర్చు పెట్టాడని. ఇప్పుడు బాహాటంగానే వాళ్ళల్లో వాళ్ళే మా ఎమ్మెల్యే ఎంత తీసుకున్నాడు, మా ఎంపీ ఎంత తీసుకున్నాడని కూటమి నేతలే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. మొన్న మధ్యన కులుకుపూడి శ్రీనివాసరావు గారు కేసు నేను చిన్ని గారి మీద చేసిన ఆరోపణ చూసాం, 7 కోట్ల దాకా నేను ఇచ్చానని. అలాగే ఇప్పుడు
ఒక తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక ఆవిడ క్యాండిడేట్, ఆవిడకి టికెట్ వస్తుందని ఆశించి వేమన సతీష్ అనేటువంటి ఆయన ద్వారా నేను ఆయనకి డబ్బులు ఇచ్చానని ఆమె చెప్పడం, ఇలాగ ఏంటంటే దాదాపుగా బాహాటంగానే ఎవరు ఎలాంటి వసూళ్లు చేశారో, ఎంత ఖర్చు పెట్టారో అనేటువంటి తెలుస్తున్న సందర్భంలో అవన్నీ తిరిగి సంపాదించుకోవాలి. కాబట్టి ఒకంత చంద్రబాబు నాయుడు గారు పైకి తాట తీస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని అంటున్నా కూడా ఎమ్మెల్యేలని వాళ్ళని విచ్చలవిడిగా వదిలేశారా అనేటువంటి అనుమానం కూడా కలుగుతోంది ఈ చర్చల ద్వారా. ఇంకా లేదా అంటే ఇది ఒక స్ట్రాటజీనా, వీళ్ళలో వీళ్ళే ఒకరికొకళ్ళు కంప్లైంట్ చేసుకుంటున్నట్టుగా నటించి రేపు పొద్దున అన్నీ కరెక్ట్ అయిపోయాయి అని వైసీపీ ఏదైనా విమర్శించినా కూడా వైసీపీ విమర్శకి, ప్రతిపక్ష విమర్శకి తావు లేకుండా చేయడానికి వీళ్ళలో వీళ్ళు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళలో వీళ్ళే క్యాబినెట్ భేటీలో వాళ్ళ సొంత ఎమ్మెల్యేల మీద వాళ్ళ మీద ఇలాంటి ఆరోపణలు చేయటం ఇవి జరుగుతున్నాయా ఏంటి, ఇది ఏదైనా కూడా ఇది స్ట్రాటజీ అయినా కూడా చాలా ప్రమాదం. ఎందుకంటే ప్రజలు నిశ్చితంగా గమనిస్తూ ఉంటారు, ఒకప్పుడులా కాదు అనేటువంటి చర్చ కూడా ఇప్పుడు రాజకీయ పరిశీలకుల్లో జరుగుతుంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.